తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంటే, అధికార పార్టీగా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మెజారిటీ సీట్లు దక్కించుకొని తమ బలమేంటో ఢిల్లీకి చూపించాలని ఫిక్స్ అయింది. దీంతో పొలిటికల్ సెగలు కక్కుతున్నాయి ఇక్కడ పార్టీలు. ఇక బీజేపీ, కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా ఈ ఎన్నికలను బీఆర్ఎస్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా సిట్టింగుల్లో చాలా మందిని మార్చేందుకు గులాబీ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి చేవెళ్ల, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో మాత్రమే క్లారిటీ వచ్చింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీకి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి పరిణామాల మధ్య ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ఎన్నికల్లో కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని ఫిక్స్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మెదక్ నుంచి కేసీఆర్, నిజామాబాద్ నుంచి కవిత, మల్కజ్గిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారంటూ మొన్నటి వరకు రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ చేయాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కవిత 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల మధ్య నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కొత్త అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత ఇకపై రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. మరి ఇది నిజమవుతుందా, ప్రచారంగా మాత్రమే మిగిలిపోతుందా అనేది చూడాలి. ఏమైనా లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఫ్యామిలీ నిజంగా ఫిక్స్ అయితే తెలంగాణ రాజకీయం ఇంకోలా మారే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం సైతం చర్చలోకి వచ్చింది. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ తొలిసారిగా కరీంనగర్ నుంచే వెళ్లారు. మరోసారి సైతం అక్కడికే కేసీఆర్ వెళ్లాలని భావిస్తున్నారట. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన కరీంనగర్ జిల్లా నుంచే పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచన చేయనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ బాస్ మరోసారి కరీంనగర్ సెంటిమెంట్ ను ఫాలో అవబోతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు కరీంనగర్ ఓ సెంటిమెంట్ గా ఉంది. ఉద్యమ కాలం నుంచి పార్టీ తరపున ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఉమ్మడి కరీంనగర్ నుంచే మొదలు పెట్టేవారు. కరీంనగర్ సెంటిమెంట్ గురించి గతంలో పలు సభల్లో సైతం కేసీఆర్ ప్రస్తావించారు. ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్ తన మకాంను కరీంనగర్ కి మారుస్తుండటంతో ఉత్తర తెలంగాణ భవన్ గా పిలువబడే కేసీఆర్ నివాసంలో అన్ని వస్తువులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కేసీఆర్ కరీంనగర్ లో పోటీ చేస్తే గత ఎన్నికల్లో ఆయన చేసిన కామెంట్స్ మరోసారి చర్చలోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదు. హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెర మీదకి వస్తాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైన వ్యాఖ్యలే కేసీఆర్ ఓటమికి సైతం కారణమవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన సొంత జిల్లా అయిన మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని, అక్కడైతే కేసీఆర్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుంది. మరి చూడాలి, కేసీఆర్ ఫ్యామిలీ ఎన్నికలకు దూరంగా ఉంటుందా, పోటీలో నిలబడి సత్తా చాటుకుంటారా అనేది.